జరిగింది. ఇతని ఎంఓ ఏంటంటే ఆర్టీసీ బస్సులో దూర ప్రాంతాల నుంచి లైక్ తిరుపతి కానీ లేకపోతే బెంగళూరు నుంచి అట్లా వస్తున్న బస్సుల్లో ఇతను కందుకూరులో కానీ కావలిలో కానీ వెళ్ళి ఎక్కుతాడు. ఎక్కి బస్సు వెనక సీట్లో కూర్చుంటాడు. వెనక సీట్లో కూర్చుని మన ఒంగోలు బస్ స్టాండ్కి వచ్చేటప్పటికల్లా టిఫిన్ టైం కానీ లేదా భోజనం టైం కానీ అయ్యేలా తను ప్లాన్ చేసుకుంటాడు. ఆ బస్సులో ఆగంగానే డ్రైవరు కండక్టరు ప్లస్ పాసింజర్స్ అందరూ కూడా కిందకి దిగేసి టిఫిన్కి కానీ లేకపోతే భోజనానికి కానీ దిగిన తర్వాత వెనక సీట్లో కూర్చున్న ఇతను బస్సు దిగుతూ ఏదైతే సీట్లో పెట్టిన బ్యాగ్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తాడు. ఎస్పెషల్లీ ఈ ల్యాప్టాప్లు ఏవైతే ఉన్నాయో ల్యాప్టాప్ బ్యాగ్లు ఇతను టార్గెట్ అనమాట. ఆ ల్యాప్టాప్ బ్యాగులు ఉన్నట్లు ఏవైతే ఉన్నాయో ఆ ల్యాప్టాప్ బ్యాగులు తీసుకుంటాడు. తీసుకుని ఆ ల్యాప్టాప్ని ఇతను చోరీ చేయడం జరుగుతుంది. వీటిని ఈ ల్యాప్టాప్ని తీసుకువెళ్ళేసి ఎవరైనా అన్నోన్ పర్సన్స్కి లేదా ఏదైనా ఒక షాపుల్లో తక్కువ రేటుకి తనకి ఏదైతే డబ్బులు అవసరమో ఆ డబ్బులుకి ఇతను అమ్మేయడం జరుగుతుంది. ఇతన్ని ముందుగా ఏం చేసామంటే మనకి లాస్ట్ మంత్లో ఒక 2 దొంగతనాలు జరిగాయండి మనకి ఈ బస్ స్టాండ్లోని ఈ ల్యాప్టాప్ దొంగతనాలు. ప్లస్ ఒక కానిస్టేబుల్ వచ్చేసి తన బ్యాగ్ పోగొట్టుకున్నాడు. ఆ బ్యాగ్లో వచ్చేసి అతని బస్ వారెంట్లు ప్లస్ బెటాలియన్కి సంబంధించిన చెక్స్ కూడా బ్యాంక్ చెక్స్ కూడా ఉన్నాయి. ఆ బ్యాగ్ దొంగతనం చేసినప్పుడు దాంట్లో ఒక 5,000 క్యాష్ కూడా ఉంది. ఆ వారెంట్లు ప్లస్ బ్యాంకు చెక్స్ ఇతను పైన కాదు కాబట్టి ఆయన ఎక్కడ పాడేశాడు. ఆ 5,000 అమౌంట్ ఏదైతే ఆ 5,000 అమౌంట్ అతని దగ్గర ఇచ్చేసుకోవడం జరిగింది. ఇది అరెస్ట్ చేసేటప్పుడు ఒక 1,000 క్యాష్ కూడా అతని దగ్గర మనం సీజ్ చేయడం జరిగింది. ఈ 10 ల్యాప్టాప్లతో పాటుగా ఈ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతను వచ్చేసి ఈ ల్యాప్టాప్లన్నీ కూడా అన్నోన్ పర్సన్స్ కానీ ఏదన్నా షాపుల్లో కానీ అమ్ముతాడు. ఆమె డబ్బులు యూజ్ చేసుకుంటూ ఉంటాడు. దీంతో పాటు ఈ మనం సీజ్ చేసిన ఈ కంప్యూటర్లో ఒక 3 డెల్ కంప్యూటర్లు, ఒక 3 హెచ్పి కంప్యూటర్లు, 2 లెనోవో కంప్యూటర్లు, ఒకటి వచ్చేసి ఎవిటా అండ్ ఒక సోనీ కంప్యూటర్లు, మొత్తం 10 కంప్యూటర్లు మనం సీజ్ చేయడం జరిగింది దగ్గర నుంచి. మామూలుగా అయితే ఇవి ఒరిజినల్గా కొనాలి అని చెప్పంటే నియర్లీ ఒక 5 lakhs వర్త్ ఉంటుందండి. ఇవి అన్ని సెకండ్స్ కాబట్టి సుమారు 2.5 లక్షల రూపాయల అమౌంట్ అనేది వీటిది కాస్ట్ ఉంటుంది. ఇతను ప్రీవియస్గా కూడా ఈ చిలకలూరుపేటలో ఇట్లానే ల్యాప్టాప్ దొంగతనం చేస్తూ అక్కడ పట్టుకున్నాడు. అతని మీద అక్కడ కూడా కేసు ఉంది. దీంతో పాటుగా ఇప్పుడు మన పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 3 దొంగతనాలు చేయడం జరిగింది. దానికి సంబంధించి కేసులు ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఆర్టీసీ బస్ స్టాండ్లో పోలీసులు ఉంటున్నారు. దట్టు ఏమంటే ముఖ్యంగా దీంట్లో ఇంకొక మాట సర్టిఫికేట్ కానీ ప్లస్ ఏవైతే ఇవి మన ప్లాట్ఫామ్స్ కానీ అన్నీ కూడా కెమెరా సర్వేలెన్స్లో ఉంది. ఒక 25 కెమెరాస్తో సర్వేలెన్స్లో ఉంది. ముందుగా ఇతను ఫస్ట్ ఒక దొంగతనం చేస్తూ ఉన్నప్పుడు ఒక కెమెరాలో ఐడెంటిఫై అయ్యాడు. ఒక కెమెరాలో బస్సులో బ్యాగ్ తీసుకుని వెళుతూ ఐడెంటిఫై అయ్యాడు. అది మన యొక్క ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్న కెమెరాలో మనం క్యాప్చర్ చేయడం జరిగింది, దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇతని కోసం మనం వెతుకుతూ ఉండగా మొన్న ఇతని యొక్క పోలికలు ఇవన్నీ చూస్తూ మనం ఇతను ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఇతను ఐడెంటిఫై చేసింది మా ఏదైతే ఆర్టీసీ ఓపీలో ఉన్న హోంగార్డు యొక్క వీడియోని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అతనికి మా తరఫు నుంచి ఎస్పీ గారి తరఫు నుంచి కూడా అతనికి రివార్డు ఇప్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైనా వాష్రూమ్ కావచ్చు లేదన్నా భోజనాన్ని కావచ్చు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా వాళ్ళ యొక్క వాల్యుబుల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ వెంట తీసుకుని వెళ్ళాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే పిక్ పాకెటర్స్ ఉంటా ఉన్నారు, లేకపోతే ఇట్లా ల్యాప్టాప్లు బ్యాగులు దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మా తరపు నుంచి ఎప్పుడు కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ 24/7 ఎప్పుడు కూడా ఇద్దరు, ఒక హెడ్ కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ 24/7 ఉంటా ఉన్నారు. ప్రయాణికులకు ఎవరైనా ఎటువంటి అసౌకర్యం కలిగినా కూడా వెంటనే మేము స్పందించి వాళ్ళ యొక్క ఇబ్బందులు తీర్చడానికి మేము సదా సిద్ధంగా ఉంటాము. ధన్యవాదాలండి. ఈ సభాముఖంగా ఒంగోలు ప్రజలకి తెలియజేసేది ఏమంటే ఒక 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాము. ఒకటి వచ్చేసి ప్రజెంట్ సైబర్ క్రైమ్ ఏదైతే మనకి ప్రజెంట్ చూసినట్లయితే గతంలో సాంప్రదాయ దొంగతనాలు ఇళ్లలో కన్నాలు వేయడము లేకపోతే డబ్బులు కొట్టుకోవడం అట్లా జరిగేది. కానీ ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ పెరిగిందో ఆ టెక్నాలజీని ఉపయోగించి దొంగతనాలు చేయడం జరుగుతుంది. అది సైబర్ ఫ్రాడ్ కావచ్చు, ఓటీపీ ఫ్రాడ్ కావచ్చు, లోన్ ఫ్రాడ్ కావచ్చు. ఈ రకరకాలైన ఫ్రాడ్స్ మన యొక్క టెక్నాలజీని ఉపయోగించే దొంగతనాలు అనేవి చేస్తూ ఉన్నారు. ఒక పొరపాటున ఏదైనా ఒక లింక్ వస్తే దాని మీద క్లిక్ చేయగానే మన ఇన్ఫర్మేషన్ మొత్తము వాడు దాన్ని మన ఫోన్ని హ్యాక్ చేయడం జరుగుతుంది. మన ఇన్ఫర్మేషన్ మొత్తం తను తీసేసుకుని మన యొక్క బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేయడం జరుగుతూ ఉంది.
ఇంకా ఏదైనా ఒక ఓటీపీలో మీ బ్యాంకు క్రెడిట్ కార్డులు కానీ లేకపోతే ఏటీఎం కార్డులు కానీ ఎక్స్పైరీ అయినాయి, వాటిని రెన్యువల్ చేసుకోవడానికి ఓటీపీ మన వివరాలు చెప్పిన తర్వాత ఓటీపీ చెప్తాడు. ఆ ఓటీపీ అయినా మనం చెప్పినట్లయితే ఇమీడియట్గా మన అకౌంట్ అనేది ఖాళీ అయిపోతూ ఉంది. దాని పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి డిజిటల్ అరెస్ట్. ఎవరు కూడా మన మీద డిజిటల్ అరెస్ట్ అనేది ఇది ఒక ఫ్రాడ్. ప్రజెంట్ ఎక్కువగా సొసైటీలో వినిపిస్తున్న పేరు డిజిటల్ అరెస్ట్. దీని మీద ఎక్కడో ముంబైలోనో చెన్నైలోనో బెంగళూరులోనో కేసు నమోదైంది. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి మా టీం బయలుదేరింది, వస్తూ ఉన్నామని చెప్పేసి ముందుగా మనల్ని ప్యానిక్ చేస్తారు, ప్యానిక్ చేసి భయపెడతారు. తర్వాత ఈ విషయాన్ని మీ బంధువులు ఎవరికి షేర్ చేయొద్దని చెప్పేసి, బంధువులకు కానీ పిల్లలకు కానీ ఎవరికి షేర్ చేయొద్దని చెప్పేసి, షేర్ చేసినట్లయితే మీ ఫోన్ మా సర్వైలెన్స్లో ఉంది, వెంటనే మా వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారని చెప్పి మనం భయపెట్టడం జరుగుతుంది. దానికి తర్వాత నెక్స్ట్ మార్గం ఏం చెప్తాడంటే, మీరు కొంత డబ్బులు ఇచ్చేసినట్టయితే అరెస్ట్ అనేది తాత్కాలికంగా ఆఫ్ చేస్తామని చెప్పేసి మనని చెప్పేసి మన దగ్గర నుంచి డబ్బులు ఇచ్చేయడం జరుగుతూ ఉంది. దయచేసి దానికి ఎవరు కూడా డిజిటల్ అరెస్టులు అనేవి అబద్ధం, డిజిటల్ అరెస్టులు అనేవి లేవు, అట్లా జరగదు. దయచేసి ఎవరు కూడా ఇట్లాంటి ఫోన్ కాల్స్ కానీ ఫేక్ ఫోన్ కాల్స్ వచ్చినట్లయితే ఎవరు కూడా దానికి స్పందించవద్దు. ఇంకోటి వచ్చేసి ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూసినట్లయితే ఎక్కువగా ఎంప్లాయీస్ లేకపోతే బిజినెస్ చేసే పీపుల్స్ ఈ షేర్స్లో అమౌంట్ పెట్టి షేర్స్లో లాస్ పోతూ ఉన్నారు. దయచేసి మీరు ఈ షేర్ బిజినెస్ చేయొద్దు అని చెప్పేసి కాదు, కానీ షేర్స్లో మీరు అమౌంట్ పెట్టేటప్పుడు దయచేసి మీరు దీని కంపెనీకి సంబంధించి షేర్స్ పెడుతూ ఉన్నారో అది కరెక్టా లేకపోతే ఫ్రాడా అని చెప్పేసి తెలుసుకుని మీరు షేర్స్లో బిజినెస్ చేసుకోవాలని తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో ఈ సైబర్ ఫ్రాడ్స్ అనేవి కొంచెం తగ్గినాయి. అంతకుముందు వచ్చేసి ఈ బిజినెస్ షేర్స్లో అమౌంట్ పెట్టి అవి డబుల్ అవుతాయి, 4 రోజులు వారం రోజులు డబుల్ అవుతూ ఉన్నాయి, మళ్ళీ ఇంకో వారం రోజులు ట్రిపుల్ అవుతా ఉన్నాయి అని చెప్పేసి ఈ విధంగా లక్షల రూపాయల్లో అమౌంట్ పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. దయచేసి ఆ షేర్ బిజినెస్ కానీ లేకపోతే ఓటీపీ ఫ్రాడ్స్ కానీ ఇటువంటి సైబర్ ఫ్రాడ్స్కి మీరు గురి కావద్దండి. దయచేసి అట్లాంటి ఫేక్ కాల్స్ ఎటువంటి పరిస్థితుల్లో నమ్మవద్దు.